నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. యంగ్ హీరో నారా రోహిత్ యాక్టర్గా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ కథలతో మూవీస్ చేయకుండా కంటెంట్ బెస్ట్ స్టోరీస్ను సెలెక్ట్ చేసుకుంటూ తన రూటే సపరేట్ అని చెబుతూ ఉంటారు. తన మొదటి చిత్రం బాణం నుంచి ప్రస్తుతం రిలీజ్కి సిద్ధమవుతున్న ప్రతినిధి 2 వరకు ప్రతి కథలో సామాజిక అసమానత్వాన్ని టచ్ చేస్తూ సోషల్ ఎలిమెంట్స్తో మూవీస్ చేస్తూ వస్తున్నాడు. అందుకే అతని కెరియర్లో సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నా కూడా సినిమాలని ఆదరించే ప్రేక్షకులు కూడా ఉన్నారు. తనకంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్నాడు. నారా రోహిత్ కెరియర్లో వచ్చిన ప్రతినిధి మూవీ 2014లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అందులో చిల్లర డబ్బుల్లో కూడా దోపిడీ ఎలా జరుగుతుంది అనేది చూపించి ఎవ్వరికీ తెలియని కొత్త పాయింట్ని హైలైట్ చేశాడు. నారా రోహిత్ కెరియర్లో బెస్ట్ మూవీస్లో ప్రతినిధి కూడా ఒకటని చెప్పొచ్చు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ప్రతినిధి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. అయితే కేవలం టైటిల్ మాత్రమే తీసుకొని కంప్లీట్గా కొత్త కథతో ఈ మూవీని నారా రోహిత్ చేయడం విశేషం. సీనియర్ జర్నలిస్ట్ న్యూస్ యాంకర్ మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. ప్రస్తుతం రాజకీయాలలో పాలనలో అవినీతిని ప్రశ్నించే ఒక జర్నలిస్ట్ పాత్రలో నారా రోహిత్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. తన నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎలిమెంట్స్ ఈ చిత్రంలో కూడా ఉంటాయట. ఇదిలా ఉంటే ఈ సినిమాని రిలీజ్ డేట్ ని తాజాగా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 25న ప్రతినిధి 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. ప్రతినిధి 2 సినిమా కాస్త పొలిటికల్ టచ్ తో ఉన్న చిత్రంగానే రాబోతోంది. ఎన్నికల వేళ ఈ సినిమాని చిత్ర యూనిట్ రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాల నేపథ్యంలో రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో చాలా చిత్రాలు వచ్చాయి. ప్రతినిధి 2 చిత్రాన్ని రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో చేసినప్పటికీ ఫిక్షనల్ స్టోరీగానే ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. మరి ఏపీ రాజకీయాలలో ప్రతినిధి 2 ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చూడాలి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.